పోరాడాలో వీళ్ళంతా ఆయన కోపం తెప్పించారు. దేవుని నుంచి వచ్చిన పనికి దూరంగా వెళ్ళడానికి బదులుగా పరిసయ్యులతో వాదించకుండా వాళ్ళు తప్పు అని వాళ్ళని ఒప్పించడానికి బదులుగా ఆయన కోపానికి స్పందన జబ్బు మనిషిని స్వస్థపరచడం అని ఫీల్ అయ్యాడు. కమాన్, నెమ్మదిగా జారుకోవచ్చు, అర్థం చేసుకుంటారు. ఒక క్రిస్టియన్లా పోరాడే ఒకే ఒక విధానం దేవునిలా పోరాడే విధానం. కీడుని మేలుతో జయించడమే. సమయం ఆరంభం నుంచి మనం ఒక యుద్ధంలో ఉన్నాము. భూమి కీడు మేలులకు మధ్య యుద్ధంలో ఉంది. అది సమయంతో పాటు పెరుగుతుంది. తోటలో ఆరంభమై ఆగనే లేదు. అయితే ఈరోజు పెరుగుతుంది, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో. ఇప్పుడు వీటిలో చాలా విషయాలు అంటే మిగతా ప్రపంచం అంతా ఎంత చెడుగా ఉందంటే ఊహించలేం కూడా. మనం గొప్పగా నీతిని తిరిగి పొందాలి.